హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. క్రిస్పీగా ఆనియన్ పకోడీ చేయాలంటే ఒక పర్టిక్యులర్ మెథడ్ ఉంటుందండి. అలా చేస్తేనే వస్తుంది. సో, అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే మీకు కరెక్ట్‌గా ఉంటుంది పకోడీకి. ఇప్పుడు దీన్ని 2 ముక్కల కింద కట్ చేసాం కదా! ఇలా థిన్ స్లైసెస్ కింద కట్ చేసుకోండి. స్లైసెస్ అంటే మరీ దారుణంగా కాదు. ఈ వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నిటిని మీరు కొంచెం ప్రెషర్‌తో ప్రెస్ చేసుకుంటే ఒక్కొక్కటి విడిపోతుంది ఇలాగా. అలా విడితేనే మీకు పకోడీ అన్నది బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ టర్మరిక్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1/4 టీ స్పూన్ జీరా పౌడరు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేయండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. దానికన్నా ముందు ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేయాలి. చెప్పాను కదా ఇందాకలా, ఒక పర్టిక్యులర్ మెథడ్‌లో చేస్తేనే మీకు గట్టిగా వస్తుంది. లేదా మీకు ఏమవుతుంది అంటే ముద్ద ముద్దలాగా అయిపోయి మెత్త పకోడీలా అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి, అలాగే 5 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ అయితే వేయాలి. జాగ్రత్తగా వినండి, గ్రామ్ ఫ్లోర్ 5 టేబుల్ స్పూన్ వేయాలి. కానీ ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మిక్స్ అయిన తర్వాత మిగతాది యాడ్ చేయాలి. అలా చేయిస్తేనే మీకు క్రిస్పీగా వస్తుంది. సో, 2 టేబుల్ స్పూన్ ముందు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి, ఒక నిమిషం ఆగి అప్పుడు మళ్ళీ మిగతా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. నేను ఏ మెథడ్ అయితే చెప్పానో అదే ప్రాసెస్‌లో చేసుకోండి. అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేసేయకండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ మామూలుగా ఇలా జల్లుకొని ఇంకొకసారి అన్నిటితో మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై ప్రాసెస్‌కి వెళ్దాం. ఫ్రై ప్రాసెస్ కూడా జాగ్రత్తగా వినండి. ఫ్రైయే కదా అని వదిలేయద్దు. ఇప్పుడు మనం అయితే ఒక కళాయి తీసుకొని, చిన్న కళాయి తీసుకుంటే బెస్ట్, మీకు తక్కువ ఆయిల్‌తో అయిపోతుంది. కళాయి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టామో దాన్ని ఇలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న ఆనియన్‌ని ఒక 1 మినిట్ అలా వేగనిచ్చాక అప్పుడు మనం ఇలాగా ఒక గరిటెతోనో లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అలాంటి దానితోనో శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక 1 మినిట్. అప్పుడు దాంట్లోకి మనం కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే అవి కూడా దీంతో పాటు మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరు ఫ్రై చేసుకోండి. అవసరమైతే మీడియం ఫ్లేమ్‌కి షిఫ్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే, మీకు మంచి క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ. చూసారు కదా వీడియోలో చేసినట్టు. ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. మీకు క్రిస్పీగా వస్తాయి, నాది గ్యారంటీ. ఇంక వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి చిన్న యూట్యూబర్స్ని మీరే సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ రెసిపీ రాంబాబు.